హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అపర్ణాదేవి ధాన్యలక్ష్మి మాటలు విని ఒక నిర్ణయానికి వస్తుంది. ఒకప్పుడు అక్క అక్క అంటూ ప్రేమగా తిరిగే ధాన్యలక్ష్మి నేను ఈ ఇంటి కోడల్నే, నాకు వీళ్ళని వాళ్ళని అడిగే అవసరం ఏముంది అని పొగరుగా మాట్లాడుతుందా? దుగ్గిరాల ఇంటి బాధ్యతలంటే ఏమనుకుంటుంది? ఇష్టానుసారం డబ్బుని ఖర్చు పెట్టడమా? అధికారం ఇచ్చారని పెద్ద చిన్న అని తాని విర్రవీగడమా? అధికారం అంటే, బాధ్యత అంటే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలనే కాదు, వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలి. ఇంతవరకు ఈ ఇంటి కోడలిగా, పెద్ద కోడలిగా అదే చేశాననుకుంటున్నాను. నన్ను అడగడానికి అహం దెబ్బతింటే ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూద్దు ధాన్యలక్ష్మి. అందరూ సమానమే అని నేననుకుంటే నువ్వు మాత్రం నీ కోడలు నీ కొడుకు నువ్వు ఒకటి అనుకుంటున్నావు. అలా నువ్వు ఎప్పుడు అనుకున్నావో అప్పుడు నువ్వు ఇంటిని గురించి మా గురించి తక్కువగానే ఆలోచిస్తావు. ఇప్పటి నుండి ఈ అపర్ణాదేవి అంటే ఏంటి అన్నది నీకు చూపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా అప్పు పోలీస్ అవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది కదా. కనకం కృష్ణమూర్తి ఇద్దరు అప్పుని ఎలాగైనా పోలీసులు చెయ్యాలి, తను ఒక్కతే ఇక మనకి బాధ్యతగా ఉంది కాబట్టి తనకు నచ్చినట్టు పోలీస్ అవడం కోసం అప్పో సప్పో చేసి తన్ని పోలీసుని చెయ్యాలయ్యా అని చెప్పి కనకం చెప్పడంతో కృష్ణమూర్తి కూడా అప్పు ఇక తన మనసులో ఉన్న కళ్యాణ్ని మర్చిపోయి తను పోలీస్ అవ్వాలనుకుంటుంది కాబట్టి ఎంత డబ్బైనా ఖర్చు పెడదామని చెప్పి ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు. అప్పు ఇక నాన్న, ఇప్పుడు నేను చేసే ఎక్సర్సైజులు సరిపోవు, రేపటి నుండి జిమ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను, మీకు డబ్బులు అడగాలంటే నాకు అదోలా ఉంది అని అంటుంది అప్పు. ఏంటి అప్పు అలా అంటావు? నువ్వేమైనా నీ ఖర్చుల కోసం అడుగుతున్నావా? పోలీస్ అవుతానని అడుగుతున్నావు. ఏమయ్యా, ఇస్తావా లేకపోతే డబ్బులు అప్పు తీసుకురానా అనగానే, ఏ కనకం, అప్పు అన్న మాట అన్నావంటే బాగోదు. ఇదిగోమ్మా, నీకు జిమ్కి అయ్యే ఖర్చు తీసుకో. అలాగే పోలీస్ అవ్వాలంటే మంచి మంచి ఆహారం తినాలంటారు కదా, దానికి కావాల్సినవన్నీ మీ అమ్మతో తెప్పించుకో, సరేనా? ఇంకెప్పుడు డబ్బుల గురించి ఆలోచించద్దు, మీ నాన్న నీకున్నారు అని అంటారు కృష్ణమూర్తి. అప్పు ఇక కనకం కృష్ణమూర్తి వైపు చూస్తూ ఇక ప్రేమగా బయటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా కావ్య ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఇక ఆఫీస్కి టైం అయిపోతుందని చూస్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణాదేవి, కావ్య ఇటురా అని అంటుంది. అత్తయ్య, కాఫీ కావాలా అని అంటుంది. కాఫీ తాగాను కదా, టిఫిన్ కూడా అయిపోయింది కదా, నీకిప్పుడు ఇంటి పనే కాదు ఆఫీస్ పని కూడా ఉంది. ఇంటిలో ఇంతమంది ఉన్నాము, మేమందరం ఇంటి పనుల గురించి ఆలోచిస్తాము. ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్ళమన్నాను, దానికంటే ముందు నీకు చెప్పవలసిన బాధ్యత ఒకటి ఉంది. అత్తయ్య, నేనొక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది అపర్ణాదేవి. ఏంటి అపర్ణ, దేనికోసం అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య, మీరు ఎన్ని రోజులో ఎన్ని సంవత్సరాలో ఈ ఇంటి కోసం ఈ ఇంటి బాధ్యత తీసుకొని ఈ ఇంటిని చక్కగా సరిదిద్దారు. తరువాత మీ బాధ్యతని నాకు అప్పగించారు. ఇప్పుడు నా బాధ్యతని నా కోడల్ని అప్పగించాలనుకుంటున్నాను. ఈ ఇంటి పెద్ద కోడలుగా ఇప్పుడు దాకా నేను సమర్థవంతంగా పని చేశాననుకుంటున్నాను. ఇప్పటి నుండి ఈ ఇంటి బాధ్యతని నా కోడలు కావ్యకి ఇవ్వాలనుకుంటున్నాను అని అంటారు అపర్ణాదేవి. అపర్ణ, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందుకంటే కోడలు వచ్చాక ఆ బాధ్యత నేనే చేస్తానని చెప్పి అధికారంతో చాలామంది అత్తలు కోడలికి కనీసం పట్టించుకోకుండా తనే అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో అలా జరగకూడదని నేను అనుకున్నాను. కానీ నువ్వు కూడా నాలాగే ఆలోచించావు. నీ బాధ్యతని కావ్యకు అప్పగించి మంచి పని చేశావు. ఒకవేళ తనకి తెలియకపోతే నిన్ను అడుగుతుంది, నువ్వు దానికి సమాధానం చెప్తావు అని చెప్పి అంటారు. అవునత్తయ్య, కావ్య సమర్థురాలని నాకు అనిపిస్తుంది. అందుకే కావ్యకి బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఇదిగో కావ్య, ఈ ఇంటిని ఈ రోజు నుండి నీకు అప్పగిస్తున్నాను. దుగ్గిరాల ఇంటి ఖర్చులు ఎవరికి ఏం అవసరమో అన్నది తెలుసుకొని అవి నిజంగా వాళ్ళకి అవసరమవుతాయా లేవా అన్నది తెలుసుకొని దానికి తగ్గ డబ్బుని ఉపయోగించుకొని మిగిలిన డబ్బుని పేదవారికి నెల నెల ఇంత ఇవ్వాలి. మరి నేను అలా చేశాను, నువ్వు కూడా నా కోడలిగా ఈ ఇంటి బాధ్యతని ఎలా తీసుకుంటావో చూస్తాను, తీసుకో అని అంటుంది. ఇక తాళాల్ని అపర్ణాదేవి. కావ్యకి భయంగా అనిపిస్తుంది. ఇదేంటి, ఈ ఇంటి బాధ్యతని నేనెలా తీసుకోగలను అని చెప్పి, అత్తయ్య అది కాదు అనగానే, ఏది కాదు?
నువ్వు ఈ ఇంటి కోడలివి కాదా, రాజుకి భార్యవి కాదా, ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటుంది. తీసుకో అమ్మ కావ్య, ఈ ఇంటిని చక్కగా సరిదిద్దుతావని నా మనసు చెప్తుంది, తీసుకో అనగానే కావ్య ఇక తాళాలను తీసుకుంటుంది. ఇక ఇటువైపు రుద్రాని అలాగే అనామిక ధాన్యలక్ష్మి షాక్ అయిపోతారు. ధాన్యలక్ష్మి అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. అన్యాయం, అన్యాయం అత్తయ్య, ఇన్ని సంవత్సరాలు అక్క ఈ ఇంటి అధికారాన్ని బాధ్యతని తను తీసుకుంది, తన తర్వాత రెండో కోడలుగా నేను తీసుకుంటాను కదా, మరి తన కోడలికే అధికారాన్ని ఇవ్వడం ఏంటి? కావ్య ఇంటి పెద్ద కోడలే, కానీ నేను ఇంటి చిన్న కోడల్ని కదా, కావ్యకి కూడా నేను అత్తగారినే కదా, అక్కకి బాధ్యతలు ఇష్టం లేకపోతే చిన్న కోడలిగా నాకివ్వాలి, కానీ కావ్యకి ఇవ్వడం ఏంటి అంటే రేపటి నుండి తన దగ్గరికి వెళ్ళి మేము డబ్బుని అడుక్కోవాలా? అమ్మా ఇంత ఖర్చయింది అని చెప్పి చేతులెత్తి నా కోడలు, నేను, నా కొడుకు, నా భర్త అడగాలా? ఏంటత్తయ్యా ఇంత అన్యాయం అని అంటుంది ధాన్యలక్ష్మి. నేను అడగాలనుకుంటే నన్ను నోరు నొక్కేస్తారు, ధాన్యలక్ష్మిని అడుగుతుంది. ఇన్ని రోజులు అపర్ణ వదిన్ని ఏదో ఒకటి మేనేజ్ చేసి డబ్బులు ఎక్కువగా తీసుకునేదాన్ని, ఇప్పుడు కావ్య దగ్గరికి వెళ్ళి అడిగితే అమ్మో కావ్య కంచు, కంచంటే అలాంటి కంచు కాదు, చెవులు హోరెత్తిపోతాయి, ఈ బాధ్యతని ఖచ్చితంగా కావ్య దగ్గర ఉండకూడదు, ఆ తాళాలు తన దగ్గర ఉండకూడదు, ఎలాగైనా సరే ఆ తాళాలు ధాన్యలక్ష్మి తీసుకోవాలి. ధాన్యలక్ష్మికి కోపం వచ్చినా తెలివిగా మాట్లాడుతుంది అనుకుంటాను, కానీ తనకి ఏదైనా జరిగితేనే తప్పించి అని చెప్పి ఇక రుద్రాని లోపలే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇటు అనామిక ఓర్చుకోలేక, ఇదేంటి నా భర్త ఆఫీస్కి రాజు, నేను ఇంటి మహారాణి అవ్వాలనుకుంటుంటే ఈ కావ్యకి ఇలా పెత్తనాలు ఇచ్చేస్తున్నారు, అమ్మో ఇది ఎలాగైనా ఆపాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి వైపు సైగ చేస్తుంది అనామిక. చెప్పండి అత్తయ్య, తాళాలని బాధ్యతని నాకు అప్పగించండి అని అంటుంది ధాన్యలక్ష్మి. అవునత్తయ్య, మీకంటే చిన్నవారు చిన్నత్తయ్యే కదా, తను ఈ బాధ్యతలు తీసుకుంటారేమో అని అంటుంది కావ్య. కావ్య నా తరువాత తను కోడలే, బాధ్యతని తనకి అప్పగించవచ్చు, కానీ తను ఈ బాధ్యత తీసుకునే హక్కు అధికారం ఎప్పుడో కోల్పోయింది. ఇక రుద్రానినా కనీసం ఈ ఇంట్లో ఎక్కడ ఏముంది, ఎంత ఖర్చవుతుంది, కనీసం వంటగది ముఖం కూడా చూడని రుద్రానికి ఈ అధికారం ఎప్పటికీ ఇవ్వమని అందరం అనుకున్నాము, కానీ ధాన్యలక్ష్మికి ఎందుకు ఇవ్వకూడదు అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఏంటి ధాన్యలక్ష్మి, అధికారం కోసం ఇలా మాట్లాడుతున్నావు? అధికారం కావాలి అంటే మనకు కావాల్సినవి మనకి అందాయా లేదా అన్నది కాదు, ఇంటి మొత్తం ఎలా గడపాలి, డబ్బు ఉందని ఇష్టానుసారం ఖర్చు పెట్టడం కాదు, దేనికి అవసరం దేనికి అవసరం లేదు, ఎంత వేస్ట్ చేస్తున్నాము, ఇలా అన్నీ ఒక ఇంటి బాధ్యత అంటే చుట్టాలు పట్టాలు, పండుగలు, పబ్బాలు, కోడళ్ళు, కూతుర్లు, ఫంక్షన్స్, నష్టం లాభం, ఇలా ఎన్నో ఉంటాయి. బాధ్యత తీసుకున్నంత మాత్రాన, అధికారం వచ్చినంత మాత్రాన నేను చేసేస్తాను అని చెప్పడం కాదు, నువ్వు వేస్ట్గా నెల నెల ఎంత ఖర్చు పెడుతున్నావో నీకు తెలీదా అని అంటుంది. అంటే అక్క కావ్య అన్నీ చూస్తుందా అని అంటుంది. ఖచ్చితంగా నా కోడలు అన్నీ నాకంటే బాగా చూసుకుంటుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎవరైనా పొద్దునే లేచి టీలు కాఫీలు పెట్టి ఇచ్చారా? పనివాళ్ళు లేకపోయినా బాధ్యతగా మన ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేది కావ్య. అలాంటి కావ్య ఈ ఇంటిని చక్కదిద్దుతుందని నాకు నమ్మకం ఉంది, అందుకే తనకి తాళాలు ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా తప్పు అంటే నేను ఈ తాళాలని ధాన్యలక్ష్మికి ఇస్తానత్తయ్యా అని అంటారు అపర్ణాదేవి. కరెక్ట్ అపర్ణ, ధాన్యలక్ష్మి నిజంగా ఇన్ని సంవత్సరాలు నువ్వు కోడలుగా ఉన్నావు, కానీ ఇంటి పనులు పైనే చేస్తున్నావు. కావ్యకి చెప్పినా చెప్పకపోయినా తన పనులు తను చేసుకుపోతుంది, ఇంటి బాధ్యతని చక్కగా వర్తిస్తుంది. ఇక నువ్వు ఇలాంటి ఈగోలు, అహంకారాలు, అలాగే ఇలా నువ్వు చిన్నవాళ్ళని నేను అడగాల అన్నది నీ మనసు నుండి పక్కన పెట్టు. ఒక్కొక్కసారి చిన్న వయసుల వారే ముఖ్యమంత్రులు అవుతారు, మరి వారి కింద ఉన్నవారందరూ పెద్ద వయసు వారే, మనకంటే చిన్నవాడు కదా వీడు ముఖ్యమంత్రి అవ్వడం ఏంటని ఎవరైనా అనుకుంటే ఇక అంతే అని అంటారు ఇందిరాదేవి. ఇక ధాన్యలక్ష్మి సైలెంట్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వెళ్తారు. ఈరోజు కళావతి ఖచ్చితంగా నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటుంది, రేపు తప్పని నిరూపిస్తుంది, ఎల్లుండు విడాకులకు అప్లై చేస్తుంది అనగానే ఇంతలో తన అంతరాత్మ వచ్చి, ఒరేయ్ అక్కడ దాకా ఆగరా బాబు, కళావతి నీకు విడాకులు ఇవ్వడమా, ఇంకా నయం, నువ్వు ఇంకా ఎక్కడున్నావు? కళావతి నిన్ను శ్వేతని క్లోజ్గా చూసినా
తను ఆ రోజుతో అది వదిలేసింది కానీ పట్టుకొని వేలాడటం లేదు. నువ్వు మాత్రం తనని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా తను మాత్రం లెక్క చేయటం లేదు. అటువైపు శ్వేత దగ్గర, ఇటువైపు కళావతి దగ్గర చెడుగా నువ్వు ప్రవర్తిస్తున్నావని నీకు అనిపించట్లేదా అని అంటారు అంతరాత్మ. అనిపిస్తుంది. ఏం చేయాలి అని అంటారు రాజ్. సరే ఇంతకీ నీ కళావతి ఇంకా రాలేదు. ఇదొక పని. ఎందుకంటే ఇలా నువ్వు లేటుగా వస్తుందని ఉద్యోగం నుండి తీసే, అప్పుడు ఆఫీస్కి రాదు కదా అనగానే, అమ్మో వద్దొద్దు, మంచి డిజైనర్, తను డిజైనింగ్ చేసినవి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తాయి, ఆఫీస్కి రావాలి, ఆడవారికి స్వతంత్రం ఇవ్వాలి. అప్పుడు ఎప్పుడు ఒకే మాట మీద ఉన్నాను, ఆడవారు ఉద్యోగం చేసి తను మగవాడికి ఏమీ తీసిపోనని పైకి రావాలి. ఆ విషయంలో కళావతిని నేను వెనకడుగు వెయ్యలేను. సరే నువ్వెళ్ళు అని చెప్పి అంతరాత్మని పంపించేస్తారు రాజ్. అవును, శ్వేత చాలాసార్లు కాల్ చేసింది, ఇప్పుడేమో సైలెంట్గా ఉంది. శ్వేతకి కాల్ చేయాలి. అసలు ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసింది? మళ్ళీ అరవింద్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడా అని శ్వేతకి కాల్ చేస్తారు రాజ్. శ్వేత కాల్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి కాల్ లిఫ్ట్ చేయటం లేదు? మళ్ళీ తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అమ్మో అమ్మో అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తారు. ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయదు శ్వేత. అన్నట్టు శ్వేతకి ఏదో అర్జెంటు వెళ్ళాలి అని చెప్పి కారు వేసుకొని శ్వేత ఇంటికి బయలుదేరుతారు రాజ్. ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి బయలుదేరుతుంది. ఈలోపు తనకి శ్వేత కాల్ చేయడంతో ఇదేంటి శ్వేత కాల్ చేస్తుంది అని చెప్పి ఇక శ్వేత ఇంటికి వెళ్తుంది కావ్య. శ్వేత కావ్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కావ్య, నా కోసం మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్స్. ఇంకొక విషయం తెలుసా? రాజ్ నా విషయంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, సారీ అని అంటుంది. అది చెప్పడానికి ఇంటికి రమ్మన్నావా? ఆయన గురించి నువ్వు చెడు చెప్పినా మంచి చెప్పినా నేను విన్ను. నీ భర్త కూడా మా ఆయన మీద ఏదేదో నిందలు వేయాలనుకుంటున్నాడు, కానీ నేను నమ్మను అని అంటుంది కావ్య. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నమ్మలేదు చూడు, రాజు గురించి చెప్తూ ఉంటే అదే నీ మంచితనం. కానీ ఒకటి మాత్రం నిజం, నా భర్త మూర్ఖుడు, నేనేం చెయ్యలేకపోతున్నాను. నన్ను చంపాలని చూస్తున్నాడు. ఈ ఇంట్లో ఉంటుంటే అడుగడుగునా భయంగానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా నా జాడ తెలుసుకొని నన్ను ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏమి ఇబ్బంది పెట్టను అని అంటుంది. ఎందుకు దూరంగా వెళ్తున్నావు? భర్త నిన్ను నరక కూపంలోకి నెట్టేస్తే ఇలా ఏడుస్తూ ఫ్రెండ్స్ సహాయాలు తీసుకుంటావా? కానీ తీసుకున్నట్టు లేదు, ఏదో ఆశించినట్టుంది. నువ్వు ఇక్కడ ఉండాలని భయపడుతూ ఉంటే మా ఇంటికి రా అని అంటుంది కావ్య. నేను మీ ఇంటికా అని అంటుంది. ఏ, మా ఇంటికొస్తే తప్పేముంది? నువ్వు అక్కడికి వచ్చి ఒక వారం రోజులు ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని అంటుంది కావ్య. ఏ ప్రాబ్లమ్స్ అని అంటుంది. అదే నీ భర్తకి ఇప్పటిదాకా నువ్వు ఏదో చేస్తున్నావని అంటున్నారు కదా, అదే నువ్వు మా ఇంటికి వస్తే అక్కడికి వచ్చినప్పుడు అందరం తలో గడ్డి పెడతాము. తన మనసు మారుతుంది. ఒకవేళ నీకు ఇష్టమైతే తనతో ఉండు, లేకపోతే విడాకులిచ్చి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయి, అంతేగాని భయంతో బిక్క చచ్చి ఉండడం కాదు అని అంటుంది కావ్య. అంటే నేను రాజ్కి చెప్పకుండా మీ ఇంటికి వస్తే ఏం బాగోదు కదా అని అంటుంది. అంతా బాగానే ఉంటుంది, ముందు నువ్వురా అని చెప్పి ఇక లగేజ్ అంతా సర్దుకొని కావ్య శ్వేతని తన ఇంటికి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తుంది. అలా శ్వేతని కావ్య ఇంటికి తీసుకురావడంతో ఇంటికి తాళాలు వేసి ఉంటాయి. రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి, శ్వేత ఇంటికి తాళం వేసింది, ఒకవేళ ఆఫీస్కి వచ్చిందా? శ్వేత ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి రాజ్ మళ్ళీ ఆఫీస్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో శ్వేత వాళ్ళ హస్బెండ్ కనిపిస్తారు. ఒరే ఏంటి శ్వేత ఏది అనగానే, ఏంటి నా భార్య ఏదంటావు, తాళం వేసింది, ఎక్కడికి తీసుకువెళ్ళావు అని అడుగుతారు అరవింద్. హే ఆపు, శ్వేత కనిపించటం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నువ్వు గనక శ్వేత జోలికి వస్తే అని అంటారు రాజ్. శ్వేత జోలికి నేను రావడం ఏంటి, అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో దాని అంతు తేలుస్తాను అని అంటారు అరవింద్. ఇది ఇలా ఉండగా శ్వేతని తీసుకుని కావ్య ఇంటికిలోకి అడుగు పెడుతుంది. తన్ని చూసిన అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, రాజ్ చిన్ననాటి స్నేహితురాలు శ్వేత, కావ్యకి ఎలా తెలుసు? కావ్య ఏంటి ఇంటికి తీసుకొస్తుంది? ఆఫీస్కి వెళ్తూ ఉంటే తను కనిపించిందా? ఒకసారి గుడిలో రాజ్ తనతో మాట్లాడడం నేను చూశాను అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇందిరాదేవి అంటుంది, అమ్మా తిను శ్వేత కదా, శ్వేత బాగున్నావా అని అంటుంది ఇందిరాదేవి. బాగున్నాను అమ్మమ్మ గారు అని అంటుంది శ్వేత భయంగా. అమ్మమ్మ గారు, ఈమె ఎవరో మీకు తెలుసు కదా, మీ మనవడి స్నేహితురాలు, తను
ఊరు నుండి వచ్చింది. మన ఇంట్లో ఒక వారం రోజులు ఉంటుంది అనగానే నీకెలా తెలుసు అని అంటారు అపర్ణాదేవి. నన్ను తనే పరిచయం చేసుకుంది. శ్వేత, గెస్ట్ రూమ్లోకి వెళ్ళు, ఆయనకి ఫోన్ చేస్తాను, ఇంటికి వచ్చాక మాట్లాడుకోవచ్చు అని అంటుంది కావ్య. ఓ అక్క, నువ్వు బాధ్యతలన్నీ మీ కోడల నెత్తి మీద పెట్టావు కదా, అందుకే ఇంట్లో ఎవ్వరికీ అడగకుండా రాజ్ స్నేహితురాల్ని ఇంటికి తీసుకొచ్చింది. అది నీ కోడల నిర్వాకం అని అంటుంది. ధాన్యలక్ష్మి, ఇంటికి గెస్ట్ వస్తే నిర్వాకం అంటావేంటి? తను రాజ్ స్నేహితురాలని నీకు కూడా తెలుసు కదా అని అంటుంది అపర్ణాదేవి. కరెక్ట్గా రాజ్ ఇంటికి చేరుకుంటారు. కళ్యాణ్ కూడా రావడంతో, వదిన మంచి పని చేశావు, ఎక్కడో వీళ్ళిద్దరూ కలుసుకుంటున్నారు, అదే నువ్వు శ్వేతని ఇంటికి తీసుకొస్తే అన్నయ్య ఆటలు సాగవు, మంచి మంచి పని చేశావు వదిన అని అంటారు సైగతో కళ్యాణ్. మరేంటనుకున్నావు, నన్ను ఆయన ఏదో చెయ్యాలనుకుంటున్నారు, ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూస్తాను. ఏమండి, మీ ఫ్రెండు శ్వేత ఇంటికి వచ్చింది, మీతో మాట్లాడాలంట, పైన గెస్ట్ రూమ్లో ఉంది, కాఫీ తీసుకుని వస్తాను, వెళ్ళి పలకరించండి అని అంటుంది కావ్య. అపర్ణాదేవి రాజ్ వైపు డౌట్గా చూస్తుంది. మమ్మీ, శ్వేత మీకు తెలుసు కదా అని అంటుంది. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చింది? అయినా శ్వేత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కావ్య మాటలు నమ్మి ఇక్కడికి వచ్చిందా ఏంటి అని చెప్పి గబగబా గెస్ట్ రూమ్లోకి వెళ్తారు రాజ్. అక్కడున్న రుద్రానికి, ధాన్యలక్ష్మికి, అనామికకి, స్వప్నకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, కావ్య రాజ్ స్నేహితుడిని తీసుకొచ్చింది, ఇప్పుడు రాజ్ టెన్షన్గా పైకి వెళ్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు అక్కడున్న రుద్రాని వాళ్ళ గ్యాంగ్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.